నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా లైక్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే మన చేతిలో ఉండాల్సింది రెజ్యూమ్. సో మరి అదే విధంగా బ్రెయినో విజన్లో మనము అసలు టీచింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది కదా. సో అందులో భాగంగానే ఈ ఎపిసోడ్లో రెజ్యూమ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అండ్ అలాగే వీళ్ళు ఇక్కడ రెజ్యూమ్లో ఒక స్పెషల్ కీ పాయింట్ని కూడా యాడ్ చేస్తున్నారనమాట. ఇంతకు అదేంటో డైరెక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సాయేశ్వర్ గారు. నమస్తే ఈశ్వర్ గారు. నమస్తే సార్. సో లైక్ మనం కాన్వర్జేషన్లో చాలా వరకు మాట్లాడుకున్నప్పుడు ఇంటర్వ్యూ బేస్డ్ థింగ్లో మనం చూసుకున్నట్లయితే రెజ్యూమ్ అనేది చాలా కామన్. మనం ఏ ఇంటర్వ్యూ వెళ్ళాలి అన్నా అది మ్యాండేటరీ. అండ్ అలాగే దాంతోపాటు మీరు ఎస్పెషల్లీ లింక్డ్ఇన్ని ఫోకస్ చేశారు. సో ఎందుకు దాని మీద అంత కాన్సన్ట్రేట్ చేశారు? అంటే ఇప్పుడు లింక్డ్ఇన్ ఈజ్ అన్ ప్రొఫెషనల్ సోషల్ మీడియా యాప్ అండి. సో ప్రొఫెషనాలిటీ, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొఫెషనాలిటీ. లైక్ ఇన్స్టాగ్రామ్లో మనం ఫోటో పెట్టిన తర్వాత జనాలకు తెలియాలి మన లైఫ్లో ఏం జరుగుతుంది అనే ఒక ఇంట్రెస్ట్ ఉంది. అలాగే జనాలు అందరూ దాన్ని లైక్ చేయాలి అని మనం నా ఫోటో పెట్టాను నచ్చితే లైక్ చేయని ఎలాగైతే చెప్తున్నామో, లింక్డ్ఇన్లో మన స్కిల్స్ ఉంటాయండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొఫెషనలిజం కాబట్టి స్కిల్స్ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు జాబ్ ఓపెనింగ్స్ కూడా కంపెనీస్ లింక్డ్ఇన్లోనే పోస్ట్ చేస్తున్నాయి. పీపుల్ హ్యావ్ స్టాప్డ్ ఆస్కింగ్ అబౌట్ మెయిల్ ఐడీస్ అండ్ ఆల్. దే ఆర్ ఓన్లీ ఆస్కింగ్ అబౌట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెన్షన్ చేయాలి ఖచ్చితంగా రెజ్యూమేలో. సో అలాగే మెన్షన్ చేసినప్పుడు అది ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, దాంట్లో స్కిల్స్ పెట్టాం. ఇప్పుడు నా స్కిల్స్ నేను చెప్తా, ఐఎమ్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఐఎమ్ గుడ్ ఎట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇలాగ ఒక 5-6 స్కిల్స్ పెట్టాను. పెట్టిన తర్వాత ఇమాజిన్ ఇఫ్ యూ కమ్ టు మై లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ యూ సీ దట్ అట్లీస్ట్ ఒక 300-400 మంది దానికి +1 దేవ్ అప్రూవ్డ్ ఇట్. అంటే 400 మెంబర్స్ ఆర్ టెల్లింగ్ మీ దట్ యూ గుడ్ అట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఆబ్వియస్లీ జనాలు నమ్ముతారండి. సో ఆ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకొని ఆ స్ట్రాంగ్ ఒక ఫౌండేషన్ తోటి ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం ఇట్స్ మ్యాండేటరీ ఫర్ స్టూడెంట్స్. అది ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తే బై ద టైమ్ దే రిలీవ్ దే రెడీ ఫర్ జాబ్స్, ఇట్ వుడ్ బి రోబస్ట్, ఒక మంచిగా తయారవుతుంది. అండ్ దాని నుంచి డైరెక్ట్గా వాళ్ళు ఏమైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు లింక్డ్ఇన్లోని దే కెన్ డైరెక్ట్లీ అప్లై ఫ్రమ్ దేర్ ఆల్సో. దే హ్యావ్ దట్ ఫెసిలిటీ టు అప్లై ఫర్ జాబ్స్. ఈవెన్ కంపెనీస్ హ్యావ్ అ ఫెసిలిటీ ఆఫ్ పోస్టింగ్ జాబ్స్ ఆన్ లింక్డ్ఇన్. సో దాట్ వే ఇట్ నీడ్స్ టు బి డన్ అండి. స్టూడెంట్స్ హ్యావ్ టు రియలైజ్ ద ఇంపార్టెన్స్. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో లాంటివి వాడుకున్నా లింక్డ్ఇన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థం చేసుకొని ఆ ప్రొఫైల్ స్ట్రెంథెన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే సార్, అఫ్ కోర్స్ ఇంతకుముందు లైక్ ఓన్లీ వెబ్సైట్స్లోనే చాలామంది రెజ్యూమ్స్ అనేది క్రియేట్ చేసేసి అప్డేట్స్ రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు, లైక్ Indeed.com, Monster.com. సో ఇలాంటి వెబ్సైట్స్లోనే హెచ్ఆర్ వాళ్ళ కళ్ళు ఎప్పుడు ఉంటాయి, వాళ్ళ ఫోకస్ ఉంటుందని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు నిజంగా ఒక అదృష్టం ఏంటంటే ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్కి ఇన్స్టా ఉంది ఆప్షన్, అందులో మీకు కెరియర్ కావాలి అంటే లింక్డ్ఇన్ ఉంది. సో లింక్డ్ఇన్ యాప్లో నేను చూసిన ఒక 360 వైడ్ యాంగిల్లో చూస్తే నిజంగా యాజ్ అ బిజినెస్ జర్నలిస్ట్గా నేను చూసింది ఏంటంటే చాలామంది నాకు ఉన్న ఫేవరెట్ సబ్జెక్ట్స్ గురించి నాకు కనెక్ట్ అయ్యారనమాట. సో దీనివల్ల నాకేమనిపిస్తుందంటే థింగ్స్ బికమ్ ఈజియర్. సో దట్ టాలెంట్ సర్చ్లో ఉన్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా జస్ట్ ఒక స్టాప్ లింక్డ్ఇన్లో ఆగారనుకోండి, అక్కడ వాళ్ళకి ప్రపంచంలో ఉన్న అందరూ టాలెంటెడ్ మంచి రెజ్యూమ్స్ ఉన్న, ఎక్స్పీరియన్స్ ఉన్న, మంచి ప్రాజెక్ట్స్లో సక్సెస్ఫుల్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళకి దొరుకుతారు. అయితే నాకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇంతకుముందు వెబ్సైట్స్ ఉండేవి, దానికంటే ముందు ఇంకా చాలా వేరే ఉండే, ఆర్కుట్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు లింక్డ్ఇన్ ఈజ్ ఇన్ ద ట్రెండ్ అనమాట. దీని తర్వాత ఇంకా చాలా వస్తాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు జనరేటివ్ ఏఐ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి చాట్ జీపీటీ ఉంది. సో ఇప్పుడు ఏఐ టూల్స్తో వాడేసేసి కొత్త టెక్నాలజీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది అవుట్డేటెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. సో ఫ్యూచర్లో రాబోయే టెక్నాలజీస్ గురించి మీరు అన్నారు ఇందాక, లైక్ ఎవరన్నా స్టూడెంట్ బీటెక్లో జాయిన్ అయ్యారు, ఐటీ ఫోకస్డ్గా ఉన్నారంటే ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళ టాలెంట్తో పాటు లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది అన్నారు. వండర్ఫుల్ క్వశ్చన్ టేకన్. అయితే ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 5 yearsలో ఇండియా ఒక $5 trillion ఎకానమీ కాబోతుంది. నా పిల్లలు ఆ $5 trillion ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తారో, ఎన్ని లక్షలు సంపాదిస్తారు అన్నదే ప్రశ్న. అయితే నేనేమనుకుంటున్నానంటే, ఒకవేళ ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్ ఒకవేళ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే నెక్స్ట్ 5 yearsలో ఎలా ఫోకస్ పెట్టాలి, అందులో బ్రెయినో విజన్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది? అంటే ఇట్స్ లైక్ దిస్ అండి. ఫస్ట్ ఇయర్ నుంచి వీ హ్యావ్ ప్రోగ్రామ్స్ దట్ వీ డూ ఇన్ కాలేజెస్. ఓకే. సో కాలేజెస్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకి వెబ్ డెవలప్మెంట్ వర్క్ షాప్స్ అండ్ హ్యాకథాన్స్ చేస్తాం. సో వెబ్ డెవలప్మెంట్ వాళ్ళకు 3-4 days నేర్పించిన తర్వాత వీ మేక్ దెమ్ డెవలప్ దేర్ ఓన్ ఐడియా ఇన్ టు అ వెబ్సైట్. గుడ్.
సో వాళ్ళు ఒక 24 hours అట్ ఏ స్ట్రెచ్ అంటే ఈ రోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ దాకా 24 hours కంటిన్యూస్ కోడింగ్ చేస్తారండి. సో కాలేజ్లోనే ఉండిపోయి దిల్ స్టే బ్యాక్ ఫర్ ద నైట్. నైట్ 12 o'clock కి బాన్ ఫైర్ ఇది అది చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, మ్యూజిక్, డీజే లాంటివి ఆర్గనైజ్ చేస్తాం. సో దట్ దిల్ గెట్ ఆఫ్ ది ప్రెషర్. కొద్దిగా రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దిల్ స్టార్ట్ కోడింగ్ డిఫరెంట్ టర్మ్స్ లో. వాటిని రివ్యూ చేసి వి గివ్ దమ్ ఫీడ్బ్యాక్ and they'll work on the changes, depth, viability of the concept, choose if their ideas are good enough, we fund them and take them to the next level also. Wow. So that is how we are working with students, first year, second year. Second year, third year ko vachaka we conduct workshops on data science, Java full stack, Python full stack, lakapothe AWS DevOps, ila emerging technologies, latest trends evaithe vastunayo vaati మీద workshops chestam. And then once they come to the third or fourth year, ఆ గ్యాప్లోని దిల్ హ్యావ్ టు లెర్న్ సిఆర్టీ, ఆప్టిట్యూడ్ నేర్చుకోవాలి, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి. బికాస్ అల్టిమేట్లీ లింక్డ్ఇన్ లేకపోతే రేపు పొద్దున ఇంకేదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందా, లేదా రెజ్యూములు ప్రిపేర్ చేస్తున్నారా, ఏదైనా సరే ఇట్స్ లైక్ ఎ ట్రైలర్ ఫర్ అ మూవీ. ఒక మూవీకి ఎలాగైతే ట్రైలర్ ఉంటుందో, దీస్ థింగ్స్ దట్ దే ప్రొజెక్ట్ బై దెమ్సెల్వ్స్ ఈజ్ జస్ట్ లైక్ ఎ ట్రైలర్ టు దేర్ పర్సనాలిటీ. సో మేము ఇది, మా స్కిల్స్ ఇది అని అవతల వాళ్ళకి పోర్ట్రే చేయడం. సో లింక్డ్ఇన్లో అయినా సరే జాబ్ ఓపెనింగ్స్ గురించి అవనివ్వండి, కనెక్ట్స్ విత్ డిఫరెంట్ కాలేజెస్, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్, ఐఐటీస్ లాంటి వాటిని ఫాలో అయ్యారు అనుకోండి. ఐఐటీస్ లో ఒక ఫెస్ట్ చేస్తే ఎలాంటి ఈవెంట్స్ చేస్తున్నారు అనేది వీళ్ళకి తెలుస్తుంది. రేపు పొద్దున వీళ్ళ కాలేజ్లో ఫెస్ట్ చేసినప్పుడు సేమ్ ఈవెంట్స్ చేయొచ్చు కదండి. కరెక్ట్. దట్స్ హౌ పీపుల్ గ్రో. సో కేస్ బేస్డ్ లెర్నింగ్ లాంటిది అలా అక్కడ ఉంటుంది. అక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చి దీని మీద ఇది ప్రాబ్లము, దీనికి ఒక వెబ్సైట్ తయారు చేయాలి, ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయాలి, ఇలాంటి కేస్ బేస్డ్ లెర్నింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఓన్లీ క్లాసెస్ చెప్పడం కాకుండా అలాంటి కేస్ బేస్డ్ లెర్నింగ్ మన కాలేజీలో కూడా ఇండ్యూస్ చేస్తే పీపుల్ హ్యావ్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సక్సెస్ఫుల్. సో ఈ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా జర్నీ ఇలా ఉండాలండి, టెక్నాలజీ వైజ్ ఇంటరాక్టివ్ గా కూడా ఉండాలి. అంతేనండి. అండ్ ఖచ్చితంగా లైక్ మీరు చెప్తున్నప్పుడు లైక్ వాళ్ళని వర్క్ చేస్తూ కూడా బాన్ ఫైర్ అనుకుంటూ రిలాక్సేషన్ థింగ్స్ కూడా మేము చేస్తూ ఉంటామని. అండ్ అదే విధంగా ఒక స్టూడెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అకాడమిక్ ప్రెషర్తో ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అది ఏమైనా మనం ఇందులో చూడొచ్చు అంటారా? ఏ విధంగా ఉంటుంది ప్రెషర్ అనేది? మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. మీరు సెమిస్టర్ అంతా చదవకుండా ఓన్లీ ఎగ్జామ్స్ ముందు ఒక 10 రోజులే చదివేయాలి అనుకుంటే దర్ ఆబ్వియస్లీ బీ ప్రెషర్. కరెక్ట్. సో కుక్కర్ లాగా స్టీమ్ అలా ఇంకల్కేట్ అయిపోయిన తర్వాత సప్ ఒకసారి విజిల్ వస్తుంది. సో అలా కాకుండా ఇఫ్ యూ డివైడ్ యువర్ టైం ప్రాపర్లీ, ఓకే వారానికి మనం 4 రోజులు వీటి మీద వర్క్ చేద్దాం, 2 రోజులు వీటి మీద వర్క్ చేద్దాం, రోజుకి ½ an hour అవనివ్వండి, 1 hour అవనివ్వండి, ఆ కన్సిస్టెన్సీతో వర్క్ చేసినప్పుడు స్టూడెంట్ ఎంతసేపు అయినా ఎంటర్టైన్ అవ్వచ్చు. ఇంటికి వెళ్ళి సినిమాలు చూడొచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఒక ½ an hour, 1 hour ఫర్ అకాడమిక్స్, మన టైం టేబుల్, మన అసైన్మెంట్స్, మన హోంవర్క్, లేకపోతే వాట్ ఎవర్ వీ హెవ్ లెర్న్డ్ ఆన్ దట్ డే అది రివైజ్ చేసినా కూడా సరిపోతుంది. ఇలా కన్సిస్టెంట్ గా చేసినప్పుడు దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రెషర్ అట్ ఆల్, బికాస్ వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ టాట్ యూర్ లెర్నింగ్ ఇట్ అండ్ ద కాలేజ్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టీచింగ్ యూ ఎవ్రీథింగ్. సో అక్కడికక్కడే నేర్చేసుకున్నాం కాబట్టి వీ విల్ హ్యావ్ యాంపుల్ టైమ్ టు ప్రిపేర్ అదర్ థింగ్స్ ఆల్సో. సో వెన్ యూ అబ్జర్వ్ థింగ్స్ లైక్ దిస్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏదైనా చేద్దామా, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామా, వాటి మీద ఏం కావాలి, రిక్వైర్మెంట్స్ ఏంటి ఆలోచించడానికి కానీ ద సర్కిల్ దట్ వీ మూవ్ విత్. ఇప్పుడు మనకు ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది, అందరూ రోజు స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు లేదా మూవీస్ గురించి మాట్లాడుతున్నారు అనేటప్పుడు మన ఆలోచన ధోరణి కూడా అటే వెళ్తుంది, మన ఇంట్రెస్ట్లు కూడా అటే వెళ్తాయి. లేదు ఎక్కువ మంది బిజినెస్ల గురించో, లేకపోతే మనీ మేకింగ్ గురించో, లేకపోతే ద ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ, ద డెవలప్మెంట్స్ ఇన్ టెక్నాలజీ, ఇలాంటి వాటి గురించి మాట్లాడే సర్కిల్ ఉందనుకోండి, మన ఆలోచనలు కూడా అదే దారిలో ఉంటుంది. ట్రూ. It all depends on how your circle of friends is, how your college focuses you to do things. Workshops and hackathons లాంటివి ఎంకరేజ్ చేస్తున్నారా, అలాంటివి చేసినప్పుడు వీళ్ళు అటెండ్ అవ్వాలి. పీపుల్ ఆల్వేస్ హ్యావ్ అ చాయిస్, స్టూడెంట్స్ హ్యావ్ అ చాయిస్ ఆఫ్ అటెండింగ్, ఇట్స్ నాట్ అ మ్యాండేటరీ థింగ్. బట్ ఆ 1000 500 ఎంతైతే అంత ఆ ప్రైజ్ ఈజ్ లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్ వేర్ దే లెర్న్ సంథింగ్. ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 25,000 ఖర్చు పెట్టి నేర్చుకునేది వాళ్ళ కాలేజ్లో, వాళ్ళ క్లాస్ రూముల్లో, వాళ్ళ సెమినార్ హాల్లో అట్ అ లెస్సర్ అమౌంట్ నేర్చుకునే ఛాన్స్ వచ్చినప్పుడు దే షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దట్ అడ్వాంటేజ్. ఈవెన్ ద కాలేజెస్ హ్యావ్ టు కండక్ట్, నాకు NBA ప్రకారం దే హ్యావ్ టు కండక్ట్ 2 or 3 వర్క్షాప్స్ అన్ని రూల్స్ ఉంటాయి. బట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద వెన్ దే కండక్ట్ సచ్ థింగ్స్, మా ట్రైనర్స్ వెళ్ళి కాలేజీల్లోనే క్లాసులు చెప్తారు కాబట్టి అట్ ఎ నామినల్ ప్రైస్ దే ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్. సో నా కన్సర్న్ ఏంటంటే సార్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నాకు మైండ్లో ఎప్పుడు భయం ఏముంటుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీ ఇన్స్టిట్యూట్కి వచ్చేసి పిల్లోడు నేర్చుకున్నాడు, ఒక 6 months కోర్స్ కంప్లీట్ చేశారు, అది ఎవరి పిల్లలైనా, బికాస్ అందరు పేరెంట్స్ కన్సర్న్ ఇక్కడ. సో వాళ్ళందరి వైపు నుంచి నేను అడుగుతున్నాను. సో ఒక 6 months కోర్స్ నేర్చున్నాక చాలా బాగా మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు, ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి యాజ్ అ ప్రౌడ్ స్టూడెంట్ ఆఫ్ బ్రెయినో విజన్గా రెడీగా ఉన్నారు టు ట్యాకిల్ ఎనీ సిచ్యువేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అ కార్పొరేట్ ఇంటర్వ్యూ.
బియాండ్ దిస్, సరే చదువు అంతా అయిపోయింది, అక్కడ బీటెక్ అయిపోయింది, ఇక్కడ మంచి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్నాడు, ఒక మంచి ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చాడు. దీని తర్వాత వాట్ విల్ బీ ది కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ బ్రెయినో విజన్ నుంచి? ఒక హ్యాండ్ హోల్డింగ్ లాంటిది ఉంటుందా, ఒక మెంటరింగ్ అనేది ఉంటుందా? బికాస్ హీఈస్ డెఫినెట్లీ నో డౌట్ హీఈస్ గోన్ బికమ్ అన్ అల్యూమినై ఆఫ్ బ్రెయినో విజన్. బ్రెయినో విజన్ చూడనీకి ఒక ఇన్స్టిట్యూట్ లాగున్నా ఇట్ ఈస్ అ యూనివర్సిటీ ఇన్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి నేను అనుకున్నాను. ఫినిషింగ్ స్కూల్. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి యూఆర్ ఏబుల్ టు అడ్రస్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ అనమాట. మీరు ఇందాక చెప్పారు 90% ఉన్న వాళ్ళకి 95% ఉన్న వాళ్ళకి మిగతా 5% డెఫిసిట్ ఏదైతే ఉందో అది కూడా మేము పూర్తి చేస్తామని. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి పేరెంట్కి ఒకటే భయం ఉంటుంది, సరే డిగ్రీ అయిపోయింది, కోర్సెస్ అయిపోయాయి, ఇప్పుడు ఏంటి నెక్స్ట్, మా వాడికి ఇంకా ఉద్యోగం రాలా, ఎప్పుడు వస్తుంది నాన్న, చదువుకున్నాం. ఇమ్మీడియట్గా దట్ విల్ బి ద క్వశ్చన్. ఎందుకంటే సరే మీరు అడిగిన ఫీజు మేము పే చేసేస్తాము, మీరు చాలా బాగా నేర్పించారు, మా వాడు ముందటి కంటే చాలా బాగా తయారయ్యాడు మీ దగ్గర, ద హోల్ అప్రిసియేషన్ గోస్ టు యువర్ ఇన్స్టిట్యూట్. కానీ ఇక్కడ నుంచి జాబ్స్ ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో వచ్చినట్టుగా లే ఆఫ్స్, డిలేస్, బెంచ్ మీద కూర్చోబెట్టడం, పింక్ స్లిప్స్ ఇవ్వడం ఇలాంటివి ఇండియాలో కూడా స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే ఇట్స్ అబౌట్ ఎంప్లాయీ రిటెన్షన్ అండి. ఇప్పుడు ఓకే మేము ట్రైన్ చేస్తాం, వన్స్ అ స్టూడెంట్ ఆల్వేస్ అ స్టూడెంట్. వాళ్ళు రేపు పొద్దున ఎక్కడ మమ్మల్ని కలిసినా సరే అనే పిలుస్తారు, వాళ్ళు మాకు స్టూడెంటే అవుతారు. సో వాళ్ళు ఇప్పుడు జాబ్ వచ్చేసింది, నేర్చుకుంటున్నారు, రేపు పొద్దున ఎప్పుడైనా జాబ్ చేంజ్ కానీ టెక్నాలజీ చేంజ్ కానీ కోరుకొని ఎంప్లాయీస్ కెన్ ఆల్సో కమ్ టు బ్రెయినో విజన్ అండ్ లెర్న్ టెక్నాలజీస్ సో దట్ దే కెన్ చేంజ్ ది టెక్నాలజీ ఆన్ విచ్ దే ఆర్ వర్కింగ్. సో ఇప్పుడు దాకా జావా మీద వర్క్ చేశారు, రేపు పొద్దున ఎమర్జింగ్ టెక్నాలజీ లైక్ డేటా సైన్స్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, ఎంప్లాయీస్ కెన్ కమ్ జాయిన్ బ్రెయినో విజన్ టు లెర్న్ డేటా సైన్స్. ఇలాగా దిస్ ఇస్ ద సపోర్ట్ దట్ వి గివ్ ఎంప్లాయీస్ ఆల్సో. ఓకే ఈ స్టూడెంట్స్ రేపు పొద్దున ఎక్కడైనా సరే సర్వైవ్ అవ్వాలి, వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ దెమ్ ఇలాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ లో, లెర్నింగ్ లో. అండ్ ఆర్ స్టూడెంట్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్ ఆఫ్ us that they bring students to join with us. సో వాళ్ళే వేరే వాళ్ళు రిఫర్ చేస్తారు ఎందుకంటే మనం మంచిగా పర్ఫామ్ చేసినప్పుడు దట్ ఈస్ ది అడ్వాంటేజ్ వీ హ్యావ్. మాకు కావాల్సింది అదేనండి, మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగాలు. బేసిక్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ దగ్గర నుంచి స్టూడెంట్స్ మేము దత్తత తీసుకున్నట్టండి, దే విల్ బికమ్ ఆర్ కిడ్స్. అండర్స్టూడ్. సో వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ కి అందుకే ఫోకస్ చేస్తాం. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ గెటింగ్ అ జాబ్. గెటింగ్ అ జాబ్ అంటే ఒక ఎగ్జామ్ క్లియర్ చేసి ఒక ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే జాబ్ వచ్చేస్తుంది, బట్ ఆ జాబ్ లో సర్వైవ్ అవ్వాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ దే విల్ హ్యావ్ టు లెర్న్ రైట్ ఫ్రమ్ టైమ్ మేనేజ్మెంట్ నుంచి హౌ దే రెస్పెక్ట్ దేర్ superiors దాకా we teach them everything అండి. That is the reason every week there will be at least one person from the corporate world who will come down. మా ఫ్రెండ్స్ లో బోల్డ్ మంది ఉన్నారు జాబ్ హోల్డర్స్, మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళని పిలుస్తాం. దే విల్ ఇంటరాక్ట్ విత్ అవర్ స్టూడెంట్స్, టీచింగ్ దెమ్ హౌ ద కార్పొరేట్ వరల్డ్ వర్క్స్, వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ దట్ దే నీడ్ టు డెవలప్. వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ అనిపించాయి, ఓకే ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు మొహమాటాలు, కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయడం కానీ, లేదా ఒక టీమ్ బిల్డింగ్ కానీ, ఒక టీంలో ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, టెక్నాలజికల్గా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి, ఇలాంటివి చెప్పినప్పుడు పీపుల్ గెట్ ఇన్స్పైర్డ్, ద స్టూడెంట్స్ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్ అండ్ దిల్ వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. అండ్ ప్రతి ఒక్క పేరెంట్కి కూడా లైక్ మీరు ఏవైతే చెప్పారో ఆ క్వాలిటీస్ ఉన్న వాటిల్లోనే జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైనా కూడా మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? కింద స్క్రోల్ అయ్యే నంబర్ కాల్ చేయొచ్చండి. అది కాకుండా వీ హ్యావ్ అవర్ ఆఫీస్ అట్ మాదాపూర్ హైటెక్ సిటీ, సో దే కెన్ కమ్ డౌన్ టు అవర్ ఆఫీస్ సో దట్ వీ కెన్ హ్యావ్ అ వెరీ గుడ్ డిస్కషన్ అబౌట్ ద స్టూడెంట్స్ ఫ్యూచర్, వాళ్ళ గోల్స్ ఏంటి. పేరెంట్స్కి ఉండే ఆలోచనలు, స్టూడెంట్కి ఉండే ఆలోచనలు వేరు ఉండొచ్చు. ఒకళ్ళైనా అందరి ఇద్దరిలో ఎవరో ఒకరు కన్విన్స్ చేయాల్సి వస్తుంది. సో కన్విన్స్ చేసి ఒక డైరెక్షన్ పెట్టుకొని ఆ డైరెక్షన్లో స్టూడెంట్ని తీసుకెళ్ళడం అనేది మా బాధ్యత అవుతుందండి. సో దట్స్ హౌ వీ వర్క్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.